హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే సార్, రిట్ పిటిషన్ అంటే ఏంటిది, ఎన్ని రకాలు, దానివల్ల ఉపయోగాలు ఏంటి సార్? ఎస్, రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ప్రయోజనాలు భంగం కలిగినప్పుడు వారి యొక్క హక్కులను ఉపయోగించుకోవడానికి చేసేటువంటి పిటిషనే రిట్ పిటిషన్ అంటాం అన్నమాట. ఈ రిట్ పిటిషన్స్ కూడా మనకు మొత్తం 5 రకాల రిట్ పిటిషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రయోజనాలు భంగం కలిగినప్పుడు అంటే వాళ్ళకి హక్కులు భంగం కలిగినప్పుడు ప్రజలకు ఎప్పుడైతే హక్కులు చాలా మనకు ఆర్టికల్ 226 ప్రకారం రాజ్యాంగంలో చాలా హక్కులు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ అధికారి ప్రజల కోసం ఉన్నాడు. ప్రతి ప్రభుత్వ అధికారి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఏ ప్రభుత్వ అధికారి పనిచేయకపోయినప్పటికీ ఈ రిట్ పిటిషన్ ద్వారా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క సర్వీస్ని చేయించుకోవచ్చు అనమాట. ఈ రిట్ పిటిషన్స్ మనకు మొత్తం 5 రకాల రిట్ పిటిషన్స్ ఉంటాయి. 5 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి రిట్ ఆఫ్ మాండమస్ అంటాం మనం. రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటంటే ఇక్కడ రిట్ ఆఫ్ మాండమస్ అనేది ప్రతి ఆర్టికల్ 226 ప్రకారంగా వాళ్ళ యొక్క హక్కు చాలా ఇది మనం రిట్ ఆఫ్ మాండమస్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ అనమాట. 226 ఆర్టికల్ ప్రకారం ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి ఈ యొక్క రిట్. ఈ రిట్లో మనం ఎట్లాంటివి ఉపయోగించుకుంటాం చిన్నగా చెప్తాను. ఇక్కడ మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు పట్టా పాస్బుక్ కావాలి. మనం 20 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాము, పట్టా పాస్బుక్ లేదు. అప్పుడు మనం ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ద్వారా పట్టా పాస్బుక్ అడుగుతాం. వాళ్ళు ఇవ్వరు, పట్టించుకోరు. అప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ను మళ్ళీ హైకోర్టుకు తీసుకొచ్చి ఒక అడ్వకేట్ ద్వారా కానీ లేదా తనకు దాని పర్సన్ ద్వారా కానీ వేసుకొని మనం ఆ యొక్క ఎంఆర్ఓ గారికి మనం కోర్టు ద్వారా నోటీసులు పంపించి చేయించుకోవచ్చు. అదొక్కటే ఎంఆర్ఓ ఆఫీసే కాదు, ఏ ఆఫీస్లోనైనా. ఎగ్జాంపుల్ మనం కలెక్టర్ ఆఫీస్లో మనకు పని కాలేదు, అక్కడ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తలేరు. ఒక అప్లికేషన్ ఫాము రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ఫామ్ వాళ్ళు రెస్పాన్స్ అయిపోతే అదే అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ రిట్ ఆఫ్ మాండమస్ రూపంలో రాసి మనము ఉపయోగించుకోవచ్చు. అంటే ఇందులో ఫస్ట్ రిట్ ఆఫ్ మాండమస్ అనేది మనం చాలా ఉపయోగించుకున్నటువంటి, రెగ్యులర్గా పబ్లిక్ అందరూ ఉపయోగించుకున్నటువంటిది. ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్స్ పెడతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎగ్జామ్ ఉంది. ఒక అమ్మాయి రీసెంట్లీ ఏమైంది, అమ్మాయి రిటన్ టెస్ట్ పాస్ అయింది, జాబ్కి సెలెక్ట్ అయింది. ఫిజికల్ టెస్ట్లో వచ్చేటప్పటికి ఆమె పెళ్ళయింది, అప్పటికి కాబట్టి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫిజికల్లో పార్టిసిపేషన్ చేసే పొజిషన్ లేదు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లా పార్టిసిపేషన్ అవుతుంది? అవును. అప్పుడు ఏం చేస్తుంది, తను రిట్ ఆఫ్ మాండమస్ను ఉపయోగించుకొని పిటిషన్ వేసి నేను ఇప్పుడు ఫిజికల్ టెస్ట్లో పార్టిసిపేట్ కాలేను, నేను ఇక్కడ కన్జ్యూమ్ అయి ఉన్నాను, కాబట్టి నాకు జాబ్లో చేర్చుకోండి, ఆ తర్వాత డెలివరీ తర్వాత నాకు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ కావాలంటే పెట్టుకోండి అని అప్పీల్ చేసుకుంది. తనకి పర్మిషన్ ఇచ్చారు. ఇట్లా కోర్టు ప్రజల కోసం, ఇది ఒక్కటనే కాదు, ఎగ్జాంపుల్స్ చాలా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇమీడియట్గా వాయిదా పడ్డప్పుడు మనకు దగ్గర కావాలనుకున్నప్పుడు కూడా రిట్ ఆఫ్ మాండమస్ తెచ్చుకోవచ్చు. లేదా ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టారు, పోస్ట్ పోన్ చేయాలనుకున్నా కూడా పెట్టచ్చు. అది ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేదా నీట్ ఎగ్జామినేషన్ కానీ ఐఐటి ఎగ్జామినేషన్ కానీ ఏది ఇంకా కానీ మనకు ప్రభుత్వ సంస్థలు కాకుండా కార్పొరేషన్ సంస్థలు కూడా చేసే పనులన్నిటికీ కూడా సరిగా చేయనప్పుడు రిట్ ఆఫ్ మాండమస్ ఉపయోగించుకొని మనము ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సాధారణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనం రిట్ ఆఫ్ మాండమస్ కింద తీసుకోవచ్చు. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటే ఏంటిది, అక్రమంగా ఎవరైనా నిర్బంధించినప్పుడు మనం చూస్తాం పోలీసు వాళ్ళు అక్రమంగా టక్కన ఎత్తుకొని పోతారు, సడన్గా ఎత్తుకొని పోతారు, ఎందుకు ఎత్తుకుపోతున్నారో చెప్పరు, ఏం చేసుకోరు. అక్రమంగా నిర్బంధించినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా కోర్టులో పిటిషన్ వేసుకొని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకున్నప్పుడు తనకు సంబంధించిన పర్సను ఒక 10 రోజుల నుంచి కనబడట్లేదు, నాకు డౌట్ పోలీసు వాళ్ళే ఎత్తుకుపోయారు, పోలీసు వాళ్ళే కనపడకుండా చేశారు, వాళ్ళు ఎక్కడ బంధించారో మాకు తెలియట్లేదు అన్నప్పుడు కోర్టులో మనం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకుంటాం. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు వెంటనే ఆదేశం ఇస్తుంది. ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వీరు ఎక్కడున్నా కోర్టు ముందర కోర్టు ఆవరణలో ప్రవేశపెట్టండి. ఇలాంటి పిటిషన్ని మనము హెబియస్ కార్పస్ అంటాము. నెక్స్ట్ సెర్చ్యూరరీ. సెర్చ్యూరరీ అన్న ప్రొహిబిషన్ అన్న ఈ రెండు కూడా మనకు మామూలుగా
అప్పీల్స్ లోయర్ కోర్టులలో ఏదైతే అప్పీల్స్ ఉంటాయో, లోయర్ కోర్టులో మనకు న్యాయం జరగలేదు, హైకోర్టు అప్పీల్ కోసం వస్తాం చూడు, అలాంటి వాటి కోసం మనకు సర్చరీ మరియు ప్రొహిబిషన్ ఈ రెండు కూడా లోయర్ కోర్టులో నుంచి హైకోర్టుకు అప్పీల్కి వచ్చినప్పుడు మనకి ఇది ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్, సో హెబియస్ కార్పస్, సర్చరీ, ప్రొహిబిషన్. నెక్స్ట్ కోవారంటో అంటాం. కోవారంటో అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి నిర్దేశించినటువంటి జాబ్లో అక్రమంగా ఇంకొక వ్యక్తి జాబ్లో చేరుతాడు. ఒక వ్యక్తికి నిర్దేశించిన జాబ్లో అక్రమంగా ఇంకొక వ్యక్తి చేరినప్పుడు ఆ యొక్క వ్యక్తిని తొలగించాలంటే కోవారంటో పిటిషన్ హైకోర్టులో వేసుకోవాలి. ఓకే. సో సింపుల్గా కోవారంటో పిటిషన్ వేసేసి ఈ వ్యక్తికి ఎలిజిబిలిటీ లేదు, ఇది రిజర్వేషన్ పోస్టు ఎస్టీది, అతను బీసీ ఉన్నాడు, సో ఈ ఎస్టీ జాబ్ని చేరుతున్నాడు కాబట్టి అతను ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి లేకుంటే సస్పెండ్ చేయండి అని మనం తెలిపాలనుకుంటే అప్పుడు మనం వేసేది కోవారంటో పిటిషన్. సో ఈ విధంగా ఈ 5 రకాల పిటిషన్స్ పబ్లిక్లకు ఉండడం వల్ల వాళ్ళ యొక్క హక్కులను ఈ యొక్క హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారంగా ఈ యొక్క 5 రిట్ పిటిషన్లు కూడా ఆర్టికల్ 226 ప్రకారంగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ పిటిషన్స్ కాకుండా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా వెళ్తాం అన్నమాట. ఇవి పిటిషన్స్ కోసం వెళ్తాం. సో ఈ విధంగా ఈ యొక్క రిట్ పిటిషన్స్ను పబ్లిక్ వాడుకొని సో డైరెక్ట్గా రావచ్చండి. ఇందులో కూడా మనం చెప్తున్నాం మళ్ళీ లోయర్ కోర్టుకి వెళ్ళాలి, లోయర్ కోర్టు అడ్వకేట్ నుంచి హైకోర్టు అడ్వకేట్కి రావాలి. చాలామందికి తెలియక లోయర్ కోర్టు అడ్వకేట్ సంప్రదించి అక్కడ నుంచి మళ్ళీ హైకోర్టు అడ్వకేట్ సంప్రదించి వస్తున్నాం. లేదు, డైరెక్ట్ హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించవచ్చు. లేదనుకుంటే వాళ్ళుగా పార్టీ ఇన్ పర్సన్ అన్నాం మనం, అలా కూడా వేసుకోవచ్చు. సో కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం హైకోర్టులో అందరూ అవైలబిలిటీ ఉంటాం కాబట్టి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.